ఇట్లా నేను పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎప్పటికీ చనిపోడు అని ఉంది. అలా వాక్యాలు రాశారు. కానీ ఆయన సమాధిని చూడడానికి ఎంతమంది వస్తున్నారంటే చూడండి, ఎంతమంది ఉన్నారు. ఎక్కడ ఇది అంతా ఒక ఫారెస్ట్ లాగా ఉంది. ఇంత లోపలికి కూడా ఇంతమంది వస్తున్నారంటే చూడండి. అసలు ఒక అంటే అప్పుడు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు చూడు, దేవుడు మనిషికి కాపుగా ఉంటాడు. మనుషులకు కాపరిగా ఉన్న ఒక మహా మనిషి ఇతడు. మనుషులలో దేవుడిని చూసిన మహనీయుడు తను. మనుషులలో చివరి స్థాయిగా నిలిచిపోయిన మహారాజు ఇతను అని రాజశేఖర్ రెడ్డి గారిది రాశారు. చూడండి, నిజంగా ఇలా నేను చూస్తుంటే నా ఎదురుగా ఒక మనిషి ఉన్నాడు అనే ఫీలింగు, ఆ భయానికం వస్తుంది. ఎందుకంటే అంత బ్రైట్గా ఇలా ఉండేసరికల్లా చూడండి ఎలా ఉన్నారు. ఇందులో పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే ఆయనని ప్రేమగా హక్కును చేర్చుకుంటూ ఆయన సమాధిని చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది. చూడండి ఇక్కడ చూడండి, ఆయన సమాధి కోసము ఇక్కడ ఒక సారు కూడా నియమించారు. వాళ్ళు అంటే ఇంత సెక్యూరిటీ ఇంతగా ఉంచి ఆయన్ని ఇంత ప్రొటెక్షన్గా హ్యాపీగా ఆయన చనిపోయినా కానీ ఆయన కోసము ఇంకా ఇంతమంది ప్రజలు ఆయన కోసం వస్తున్నారు చూడ్డానికి. ఆయన సమాధిని ఆయన అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉన్నారనేసి వస్తారని వాళ్ళ కోసం, అందరి కోసం చూడండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎంతమంది వస్తుంటారు సార్ రోజుకైతే? అవునా సార్? అంతమంది కూడా అప్పుడు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే, అంటే అభిమానంతో అంతమంది, అంటే కొంచెం ఏజ్ వాళ్ళు అప్పటి కాలంలో ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు కదా? అంతేనా సార్? అంటే ఆయన వర్ధంతి కానీ ఆ టైంలో ఇక్కడనే చేస్తారా, లేకపోతే అక్కడ అక్కడ ఫోటో పెట్టారు కదా ఒకటి, అక్కడ చేస్తారా? ఇక్కడే చేస్తారా? అంటే ఇదంతా ఒక ఫారెస్ట్ లాగా ఇంత లాంగ్లో ఉంది కదా, అయినా అభిమానంతో ఇంతమంది ఇక్కడికి లోపలికి రావడం అనేది నిజంగా ఎంత అంటే హ్యాపీనెస్. అంటే ఇంత అభిమానించే పర్సన్స్ని, ఇంతమందిని సంపాదించుకోవడం అనేది ఒక గ్రేట్నెస్సే కదా సార్. చాలా దూరం ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా దూరం నుంచి. లాస్ట్ ఒక బార్డర్ అంటే మన రాష్ట్రం కాకుండా అదర్ స్టేట్ నుంచి కూడా వస్తారా సార్?